గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి మార్కెట్ ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ఇంకోటి ఏంటంటే మనము ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అనేది హాలిడేస్ రాబోతుంది. సో దానికి కూడా ట్రేడ్ సెటప్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో మనం సెన్సెక్స్ చూసినట్లయితే విత్ 0.1% డౌన్తో 74,029 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూసినట్లయితే మనకి 0.12% డౌన్తో 22,470 దగ్గర, సో ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ట్రేడ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఈరోజు ఎక్స్క్లూజివ్గా పాజిటివ్లో ట్రేడ్ అయిందండి. మన నిఫ్టీ సెన్సెక్స్ మనకి ఫ్లాట్లో ట్రేడ్ అయినా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అవడం చూసాము 0.5%. ఇది ఈరోజు వచ్చేసి అదే 0.5% మనకి పాజిటివ్లో ట్రేడ్ అయింది 48,056 దగ్గర. ఓకే, సో గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్లయితే మనకి పాజిటివ్ ట్రేడ్ అవుతున్నాయండి. యూరోప్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ చూసినట్లయితే కొంత మిక్స్డ్ ఉంది. సో ఇంతకుముందు మన ఇండియన్ మార్కెట్స్ ఫాలో అవుతున్న యుఎస్ మార్కెట్స్ బాగా హైలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ బాగా ఫాలో అవుతున్న మన ఇండియన్ మార్కెట్స్ వచ్చేసి మంచి సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ ఫేజ్ కానీ కొంత మనకి న్యూట్రల్ ట్రేడింగ్ కానీ లేకపోతే కొంత పాజిటివ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో మనకి యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్స్ కొంత రివర్స్ డైరెక్షన్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఓవర్ వాల్యూడ్ అయినాయి. సో ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్లో కరెక్షన్ అయింది కాబట్టి సో ఇండియన్ మార్కెట్స్ మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి హోల్డ్ అయ్యి ఉంది. ఓకే, మంచి హోల్డ్ అయ్యి ఉంది. సో ఇక్కడ నుంచి మనకు బౌన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకొంచెం కరెక్షన్ ఉండొచ్చు. ఒకసారి మనం లెవెల్స్ చూద్దాము. సో 22,450 దగ్గర మనకి హాల్ట్ అయితే అయ్యిందండి. మనకి ఎనీహో 22,500 రౌండ్ ఫిగర్ 1,22,000 వచ్చేసి మనకి ఓఐ అనేది బిల్డ్ అయింది. తర్వాత 1,00,000 మనకు వచ్చేసి 1,22,550 అండ్ 22,600 అండ్ 22,700 22,800. సో ఇవన్నీ మోర్ దెన్ 1,00,000 అయితే మనకి కాల్ ఆప్షన్ సైడ్ ఇక్కడ చూడండి, కాల్ సైడ్ వచ్చేసి మనకి ఓఐ అనేది బిల్డ్ అయింది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మనకి సో 22,300 దగ్గర మనకి 1,25,000 అనేది బిల్డ్ అవడం చూస్తున్నాము. సో వెన్ కంపేర్డ్ విత్ పుట్స్ మనకి కాల్ సైడ్ ఓఐ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సో రేపు ఎలా మార్కెట్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది చూడబోయే ముందు ఒకసారి మనము కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. ఓకే, సో నారాయణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో బికాజ్ ఆఫ్ మనకి ఇన్ఫోసిస్ కరెక్షన్ వల్ల 6,800 crores లాస్ అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. సో నాట్ ఓన్లీ సో ఎవరైతే పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి బాగా నెగిటివ్ వచ్చేసి పెద్దగానే మనకు వచ్చేసి లాస్ అనేది రావడం జరిగింది. సో స్మాల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొంత లాస్లో అయితే ఉందండి. కాకపోతే ఏంటంటే ఎక్కడి నుంచి మనకి బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఏ స్టాక్స్ అయితే మనకి బాగా కరెక్షన్ గురైనయో మంచి ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఇప్పుడైతే మీరు కొంత అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి ఈ యొక్క కరెక్షన్లో. ఓకే, నెక్స్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. నాట్ ఓన్లీ మనకి సో మ్యూచువల్ ఫండ్స్ నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటి యొక్క ఇన్ఫ్లోస్ అనేది మార్కెట్లో తగ్గిపోయింది. నియర్ అబౌట్ 26% అనేది పడిపోయిందండి ఇన్ ఫిబ్రవరి బికాస్ ఆఫ్ మార్కెట్ డౌన్ టర్న్ ఉండటం వల్ల. సో ఇన్వెస్టర్స్ కూడా కొంత ఫియర్కి ఉన్నారు. కాకపోతే ఇది వచ్చేసి రైట్ టైం అండి. ఈవెన్ సో ఎవరైతే స్టాక్ మార్కెట్స్ అంత ఐడియా లేదో వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ షేర్స్ కాకపోయినా మ్యూచువల్ ఫండ్స్ అయితే ఫ్రెష్గా అయితే, ఎందుకంటే ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవి అనేది మనకి దగ్గర 20-25% ఎన్ఏవి కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పడ్డాయి. సో వాటిని అయితే మంచిగా యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఐఐపి డేటా వచ్చేసి మనకి మంచిగా ఇచ్చిందండి. గ్రోత్ 5% ఇన్ జనవరి అన్నట్లుగా. సో మనకు వచ్చేసి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు వచ్చేసి సో 3.5% ఇన్ డిసెంబర్ 2024తో పోలిస్తే ఇప్పుడు వచ్చేసి 5% ఇన్ జనవరి అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఐఐపి డేటా అనేది పాజిటివ్గా ఉంది. ఇంకోటి ఈవెన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా 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 పాజిటివ్గా ఉందండి. ఇది వచ్చేసి 7 monthలో టు 3.61% ఇన్ ఫిబ్రవరి. సో మంచి పాజిటివ్ డేటా అండి, ఈవెన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ ఐఐపి. ఓకే, సో మనము కొన్ని స్టాక్స్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు మేజర్గా ఈ అవంతి ఫీడ్ చూసినట్లయితే మనము డేటా సో ఓవరాల్ మనకి జూలైలో ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో, మనకి జూలైలో సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో జూలైలో మనకి ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి. సో దగ్గర 750 లెవెల్స్. ఈ 750 లెవెల్స్ ఇప్పుడు బ్రేక్ అయింది. సో ఆఫ్టర్ 6 months తర్వాత మనకి కన్సల్టేషన్ ఫేజ్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మంచి పాజిటివ్ అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా మనం చూస్తున్నాము. మీరు ఒకవేళ ఈ లెవెల్స్ కనుక
దీనిలో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు 790 లెవెల్ స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దీనిలో మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి ఉండండి. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని 790 లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని అవంతి ఫీడ్స్ వచ్చేసి బయింగ్ సైడ్కి ఉండండి. సో మనకి ఇన్ఫోసిస్ చూసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ 2000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్. సో 2000 వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకు బాగా కరెక్షన్ వచ్చిందండి. ఇంకా మనకి ఎందుకంటే ఐటీలో వచ్చేసి బాగా కరెక్షన్ అయితే రావడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఇదైతే హాల్ట్ అయింది. ఒకవేళ ఇది కూడా మనకు బ్రేక్ అయితే 1500 లెవెల్స్, దాని వచ్చేసి 1400 లెవెల్స్. సో మేజర్ సపోర్ట్ మనకి 1400 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. అంటే ఇంకో 200 పాయింట్స్ మనకి డౌన్ టర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఐటీ స్టాక్స్లో వచ్చేసి మేజర్ కరెక్షన్ అయితే మనం చూస్తున్నాము. సో ఇన్ఫోసిస్లో వచ్చేసి మనకి బిగ్ రెడ్ క్యాండిల్స్, సో మనకి పెద్ద రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇంకా మనకు వచ్చేసి నేను రేపు 1567 ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో నేను ఇమీడియట్గా సెల్ చేస్తాను. సో ఇది చూడండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే నేను డౌన్ అవుతాయో 1565 అప్పుడు నేను ఇమీడియట్గా సెల్ చేస్తాను. విత్ స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ఒక 10 పాయింట్స్, స్టాప్ లాస్ వచ్చేసి ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే, సో మనం వచ్చేసి సుజిలాన్ కానీ మనకి లాయిడ్స్ ఇంజనీరింగ్ కానీ నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. అది మీరు చూడండి, సుజిలాన్ కానీ లాయిడ్స్ ఇంజనీరింగ్ కానీ. ఓకే, అవి మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం చూస్తే మాత్రం నాకు నిఫ్టీ వచ్చేసి ఈరోజు 22,572 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము హై, అండ్ లో వచ్చేసి మనకి 22,328. సో ఆల్మోస్ట్ మనకి 250 పాయింట్స్ మనకి ఈరోజు మూమెంటం అనేది రావడం చూసాము. సో 250 పాయింట్స్ మూమెంటం అనేది రావడం చూసాము. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ చూసినట్లయితే ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్. సో ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్ అనేది నాకు రేపు ఇది కనిపిస్తుంది అప్ సైడ్. అండ్ మోర్ ఓవర్ నేను 22,492 అబోవ్, సో 22,500 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను ఇమీడియట్గా కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు నియర్ అబౌట్ 22,400. సో నియర్ అబౌట్ నాకు 22,400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు నేను ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తాను. విత్ 22,441 స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో ఇప్పుడు మీరు చూడండి 22,500 దగ్గర కాల్ ఆప్షన్ పెట్టుకొని విత్ స్టాప్ లాస్ వచ్చేసి మనకు 22,460. సో జస్ట్ 40 పాయింట్స్ స్టాప్ లాస్ దీనికి పెట్టుకోండి. అండ్ నేను 20,400 దగ్గర ఇక్కడ సెల్ చేస్తాను విత్ 40 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, సో క్లియర్ లెవెల్స్ ఉన్నాయని ఇదైతే నేను ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్ తీసుకుంటున్నాను. డౌన్ సైడ్ వచ్చేసి నాకు 22,400 లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు నేను పుట్ ఆప్షన్ అనేది బై చేయబోతున్నాను. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చూసినట్లయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మనకి పాజిటివ్లో ట్రేడ్ అయింది. సో ఇది రేపు ఎంతవరకు క్యారీ అవ్వచ్చు అప్ సైడ్ అనేది ఒకసారి చూసినట్లయితే నాకు ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్. సో డైరెక్ట్ రేపు నేను మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలని చూస్తాను. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. 48,117 అప్ సైడ్ బ్రేక్ అయితే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఒకవేళ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ 48,117 అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాను. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను ఇది పిట్ ఆప్షన్ బై చేస్తాను విత్ స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాను. ఓకే, సో జస్ట్ మనకి 100 పాయింట్స్ స్టాప్ లాస్ రేపు బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ చేయండి. ఎందుకంటే మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ ఉంటుంది, మినిమల్ స్టాప్ లాస్ ఉంది. ఏదైనా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మంచి లెవెల్స్ అయితే ఉంది. కాకపోతే మనకి 3 days హాలిడేస్. సో 3 ట్రేడింగ్ హాలిడేస్ రావడం వల్ల మనకు వచ్చేసి 2:30 to 3 o'clock ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది మనం చూద్దాము. 3:30 to 3:15కి ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. కంపల్సరీ హెడ్జింగ్ స్ట్రాటజీ ద్వారా అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎట్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ అనేది మనం బై చేసుకొని కూర్చుందాము. టిల్ మండే దాకా వెయిట్ చేద్దాం. ఓకే, స్ట్రాంగిల్ స్ట్రాటజీ ఆ రెండింటిలో మనం ఏది వాడదాం అనేది ఈ 2:30 to 3:15 అనేది నేను ఒకసారి మీకు వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేస్తాను. సో అట్లీస్ట్ 1 లాట్తో అయితే మనం వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం. ఎందుకంటే 3 ట్రేడింగ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనకి మండే మోస్ట్లీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవుతుంది. అందువల్ల వచ్చేసి మనకి మంచి ఫెచ్చింగ్ అయితే ఉంటుంది. ఓకే, మంచి ఫెచ్చింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. మనకి ఐఐపి రిటైల్ ఇన్ఫ్లేషన్ మంచి పాజిటివ్గా ఉంది. సో అది వచ్చేసి ఈవెన్ మనకు వచ్చేసి ఉక్రెయిన్ రష్యా వచ్చేసి వారు కూడా మనకి సీజ్ ఫైర్ అనేది అగ్రీ అవుతున్నట్లు మనకి వచ్చే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో కొంత పాజిటివ్
మూమెంటం అయితే క్యారీ అవుతుంది మార్కెట్లో న్యూస్ ద్వారా. సో మనం రేపు వచ్చేసి మార్కెట్లో కొంచెం అప్ సైడ్ ట్రేడింగ్ అయితే ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.